Yesterday we have seen the structure of the Java, like there will be public class main, public static void main. Like we have to write any code in the class లోపల ఎప్పుడైనా కోడ్ అనేది క్లాస్ లోపల రాయాలి. సో అన్ని లాంగ్వేజెస్ లానే అన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ లానే వేరియబుల్స్ అంటే ఏంటంటే ద వన్ విచ్ స్టోర్ ద వాల్యూస్. ఇప్పుడు ఒక బాక్స్ ఉంది, బాక్స్లో లైక్ స్టోన్స్ ఆర్ కొన్ని నంబర్స్ని అలా నేను ఒక 3 అనే నెంబర్ని స్టోర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఇప్పుడు నేను ఒక బాక్స్లో 3 అనే నంబర్ని స్టోర్ చేస్తున్నా. సో బాక్స్ అనేది వేరియబుల్. ఓకే, బాక్స్ అనేది వేరియబుల్. దెన్ 3 అనేది వాల్యూ, అంటే 3 అనేది ఆ బాక్స్లో నేను స్టోర్ చేసుకుంటున్నా. అండ్ ఈజ్ ఈక్వల్స్ టు ఈజ్ అన్ అసైన్మెంట్ ఆపరేటర్. ఓకే, 3 అనేది నేను బాక్స్లో స్టోర్ చేస్తున్నా. దీస్ ఆర్ కాల్డ్ యాజ్ వేరియబుల్స్. వేరియబుల్స్ తర్వాత ఏం మనకి జనరల్గా ఉండేవి డేటా టైప్స్. వాట్ ఆర్ డేటా టైప్స్? డేటా టైప్స్ ఆర్ బేసికల్లీ ఇంటీజర్. ఇంట్ అని మనం రాస్తాం అన్నట్టు దాన్ని. ఇంటీజర్స్ అంటే నెగిటివ్ వాల్యూస్, పాజిటివ్ వాల్యూస్, 0 ఆల్ విల్ బి దేర్ కదా. సో దాట్స్ ఆర్ కాల్డ్ ఇంట్. దెన్ ఫ్లోట్. వాట్ విల్ బి ద ఫ్లోట్ అంటే డెసిమల్ వాల్యూస్. వాట్ ఆర్ ద డెసిమల్ వాల్యూస్? 2.3, 4.5, సంథింగ్ లైక్ పాయింట్ అలా మన 5.5. దీస్ ఆర్ కాల్డ్ ఫ్లోట్ వాల్యూస్. అండ్ వాట్ ఈస్ ద క్యార్? క్యార్ అంటే క్యారెక్టర్స్ అన్నమాట. A, B, C, స్పెషల్ క్యారెక్టర్స్ కూడా ఉంటాయి, @ అండ్ సో ఆన్ లైక్ దట్. స్ట్రింగ్ అంటేనేమో కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్. ఓకే, కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్ని మనం స్ట్రింగ్ అంటాం. ఇప్పుడు సపోజ్ ఒక బాక్స్, అలా దాని పేరు బుక్, అలా ఒక స్ట్రింగ్. అది బూలియన్ అంటేనేమో ట్రూ ఆర్ ఫాల్స్. నెక్స్ట్ వచ్చేసి జావాలో హౌ టు టేక్ ద ఇన్పుట్. ఇది చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. హౌ టు టేక్ ద ఇన్పుట్, యూజర్ ఇన్పుట్ అన్నమాట. సో అది చూద్దాం ఇప్పుడు. ఫస్ట్ మనకి యూజర్ ఇన్పుట్ కావాలి అంటే మనం ఒక ప్యాకేజ్ని జావాలోకి తీసుకోవాలి, లైక్ మన ప్రోగ్రాంలోకి ఇంక్లూడ్ చేయాలి. దాన్ని ఇంపోర్ట్ java.util.scanner. ఈ స్కానర్ అనే ప్యాకేజ్లో మనకి ఇన్పుట్ అండ్ అవుట్పుట్ యొక్క కావాల్సిన వస్తువులన్నీ ఉంటాయన్నమాట. దెన్ ఇప్పుడు నిన్న చెప్పినట్టు ఆ స్ట్రక్చర్ రాసుకోవాలి. పబ్లిక్ క్లాస్ మెయిన్ అండ్ పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ ఆర్గ్స్. మనందరికీ తెలిసిందే, ఇది నిన్న చెప్పాను నేను క్లాస్లో. ఇఫ్ యూ డోంట్ వాచ్ ఇట్ ప్లీజ్ గో అండ్ వాచ్ దట్ టు. దెన్ ఇప్పుడు నేను చెప్పాను కదా ఫస్ట్లో, మనం ఏ ప్రోగ్రామ్ రాయాల్సి వచ్చినా మనం క్లాస్ లోపలనే రాయాలి. సో హౌ టు టేక్ ద ఇన్పుట్? స్కానర్ ఎస్సి, వీ హ్యావ్ టు క్రియేట్ అన్ ఆబ్జెక్ట్ టు దాట్ థింగ్ అనమాట. స్కానర్ ఎస్సి ఈజ్ ఈక్వల్స్ టు న్యూ స్కానర్ system.in. అప్పుడు మనకి ఇన్పుట్ తీసుకోవడానికి అవుతుందన్నమాట. సో ఇప్పుడు నేను ఇంటీజర్ వాల్యూ తీసుకోవాలనుకుంటున్నా. అప్పుడు int n ఈజ్ ఈక్వల్స్ టు sc.next int అని రాసుకోవాలి. అండ్ దెన్ అది ఇంటీజర్కి. వాట్ ఇఫ్ ఫ్లోట్కి ఎట్లా అంటే ఫ్లోట్ f ఈజ్ ఈక్వల్స్ టు sc.next float తీసుకోవాలి. ఓకే, అండ్ నెక్స్ట్ ఏమున్నాయి? క్యారెక్టర్ ఉంది. క్యారెక్టర్కి ఎలా తీసుకోవాలంటే char ch ఈజ్ ఈక్వల్స్ టు sc.next. ఇక్కడ నేను ఐ డిడెంట్ టేక్ దట్. sc.next.char @0 అలా తీసుకోవాలి మనం క్యారెక్టర్కి. క్యారెక్టర్కి ఎలా తీసుకోవాలంటే char ch ఈజ్ ఈక్వల్స్ టు sc.next. ఇక్కడ నేను ఐ డిడెంట్ టేక్ దట్. sc.next.char @0 అలా తీసుకోవాలి మనం క్యారెక్టర్కి. దెన్ స్ట్రింగ్కి స్ట్రింగ్ s ఈజ్ ఈక్వల్స్ టు sc.next. ఈ స్ట్రింగ్కి 2 టైప్స్ ఆఫ్
టేకింగ్ ఉంటాయి అనమాట. యూజర్ ఇన్పుట్ ఎస్సీ డాట్ నెక్స్ట్ లైన్ ఒకటి, ఎస్సీ డాట్ నెక్స్ట్ ఒకటి. వెన్ టు టేక్ ఎస్సీ డాట్ నెక్స్ట్ లైన్ అంటే మనం ఒక సెంటెన్స్ని వెన్ టు టేక్ ఎస్సీ డాట్ నెక్స్ట్ అంటేనేమో సింగిల్ వర్డ్ ఉన్నప్పుడు, ఎస్సీ డాట్ నెక్స్ట్ లైన్ అంటేనేమో సెంటెన్స్ ఉన్నప్పుడు. ఇప్పుడు ఎగ్జాంపుల్, నా పేరు ఉంది, నా పేరు ఓన్లీ సింగిల్ వర్డే ఉంటుంది కాబట్టి అప్పుడు ఐ విల్ టేక్ ఎస్సీ డాట్ నెక్స్ట్ తీసుకుంటా. ఒకవేళ నెక్స్ట్ లైన్ అంటే లైక్ ద డే ఈజ్ గుడ్ అలా ఉందనుకోండి, ఇప్పుడు ద డే ఈజ్ గుడ్ అలాంటప్పుడు నేను నెక్స్ట్ లైన్ తీసుకోవాలి. ఇఫ్ ఇన్ కేస్ నెక్స్ట్ తీసుకుంటే నాకు ఓన్లీ ద అనేది యూజర్ ఇన్పుట్గా తీసుకుంటుంది. నెక్స్ట్ లైన్ తీసుకుంటే ద డే ఈజ్ గుడ్ అనేసి తీసుకుంటుంది అనమాట, టోటల్ సెంటెన్స్ తీసుకుంటుంది. దిస్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ నెక్స్ట్ అండ్ నెక్స్ట్ లైన్. ఇది చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. సో దిస్ ఈస్ ద క్లారిటీ బిట్వీన్ ద నెక్స్ట్ అండ్ నెక్స్ట్ లైన్. ఓకే, ఇవన్నీ కలిపి మనకి స్కానర్ క్లాస్లో ఉంటుంది అనమాట. స్కానర్ ప్యాకేజ్లో ఉంటుంది. సో వీ హ్యావ్ టు ఇంపోర్ట్ దాట్ స్కానర్ ప్యాకేజ్ బిఫోర్. ఇవన్నీ చేసే ముందు మనం అదిని ఇంపోర్ట్ చేసుకోవాలి. దెన్ నెక్స్ట్ ఏం చూద్దాం, కండిషన్స్ చూద్దామా. కండిషన్స్ చూద్దాం. కండిషన్స్ అంటే 3 టైప్స్ ఆఫ్ కండిషన్స్ ఉంటాయన్నమాట మనకి. ఒకటి ఇఫ్, ఇంకొకటి ఇఫ్ ఎల్స్, ఇంకొకటి వచ్చేసి ఇఫ్ ఎల్స్ ఇఫ్. ఈ 3 కండిషన్స్ ఉంటాయి మనకి. ఈ 3 కండిషన్స్లో ఫస్ట్ది ఇఫ్ అంటే సింపుల్ ఇఫ్, ఓన్లీ ఒకటే స్టేట్మెంట్ ఉంటుంది అనమాట. దానికి ఎగ్జాంపుల్ ఏం తీసుకుందామంటే ఇఫ్ ఏ గ్రేటర్ దెన్ 5 సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ గ్రేటర్. ఇది నిన్న చెప్పాను. ఓకే, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ అనేది ప్రింట్ స్టేట్మెంట్ ఆఫ్ జావా అనమాట. ఓకే, ఇఫ్ ఏ ఇప్పుడు 10 గ్రేటర్ దెన్ 5 కదా, సో అది ప్రింట్ అవుతుంది. ఇఫ్ 10 ఇప్పుడు 3 ఉంది, 3 గ్రేటర్ దెన్ 5 ఫాల్స్ కదా, సో అది ఏం ప్రింట్ కాదనమాట. ఇఫ్ ఎల్స్ అంటేనేమో ఇఫ్ ఏ గ్రేటర్ దాన్ 0 ఉంటే పాజిటివ్, లేకపోతే నెగిటివ్. దిస్ ఈస్ ద కేస్ ఆఫ్ ఇఫ్ ఎల్స్ అన్నట్టు. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ పాజిటివ్, ఎల్స్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ నెగిటివ్ తీసుకోవాలి. దిస్ ఈస్ ద కేస్ ఆఫ్ ఇఫ్ అండ్ ఇఫ్ ఎల్స్. నెక్స్ట్ ఇఫ్ ఎల్స్ ఇఫ్, అది ఎలా తీసుకోవాలి అంటే ఇప్పుడు ఎలా అంటే ఒకవేళ ఇది కాకపోతే ఇది కాకపోతే ఇది అలా అన్నప్పుడు ఇఫ్ ఎల్స్ ఇఫ్ తీసుకోవాలి. ఇప్పుడు మార్క్స్ గ్రేటర్ దెన్ 90 ఉన్నాయనుకోండి, దెన్ ఐ విల్ ప్రింట్ దట్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ గ్రేడ్ ఏ. ఎల్స్ ఇఫ్ మార్క్స్ ఇస్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 75 ఉన్నాయనుకోండి, అప్పుడు నేను సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ గ్రేడ్ బి. ఎల్స్ ఇఫ్ మార్క్స్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 65, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ గ్రేడ్ సి. అలా నేను రాసుకుంటా అనమాట ప్రతిదానికి. లాస్ట్ కేసు ఏముంటుంది, ఇప్పుడు ఇవన్నీ కాకపోతే ఏముంటుంది, ఇట్స్ ఎల్స్ కండిషన్ కదా. వాట్ ఈస్ ద ఎల్స్ కండిషన్? ఫెయిల్ అయినట్టు. లైక్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ అంటే ఒకటి కాకపోతే ఇంకొకటి కాకపోతే ఇంకొకటి అలా ఉన్నప్పుడు మనం ఈ ఇఫ్ ఎల్స్ ఇది యూజ్ చేస్తాం అన్నమాట. సో కండిషన్స్ అంతా పర్ఫెక్ట్ అయినట్టే కదా. నెక్స్ట్ పార్ట్ ఇస్ లూప్స్. వాట్ ఆర్ ద లూప్స్? లూప్స్ అనేవి 3 టైప్స్ ఆఫ్ లూప్స్ ఉంటాయి మనకి. ఫస్ట్ వన్ ఈజ్ ఫర్ లూప్, సెకండ్ వన్ ఈజ్ while loop, third one is do while. I'll tell you in the later one. ఇప్పుడు ఫర్ లూప్ అనేది when we know the value of that ఎండింగ్ వాల్యూ తెలిసినప్పుడు మనం ఫర్ లూప్ యూజ్ చేస్తాం అన్నమాట. ఇట్ విల్ బీ ఈజీ. వైల్ లూప్ అంటేనేమో మనకి ఎండింగ్ వాల్యూ తెలియనప్పుడు మనం వైల్ లూప్ యూజ్ చేస్తాం. ఇఫ్ యూ వాంట్ టు సీ దిస్ యూ కెన్ వాచ్ మై పైథాన్ సిరీస్. నేను చాలా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేసిన, మీరు చూడొచ్చు దాన్ని. ఇప్పుడు నేను ఒక 100 నంబర్స్ని ప్రింట్ చేయాలనుకుంటున్నా. ఇప్పుడు 100 నంబర్స్ని ప్రింట్ చేయాలి అంటే నేను ఫస్ట్ ఫర్ లూప్ సింటాక్స్ ఏంటంటే ఫర్ ఇనిషియలైజేషన్ చేసుకోవాలి,
తర్వాత కండిషన్ రాసుకోవాలి, తర్వాత అప్డేషన్. ఇప్పుడు ప్రింట్ 100 నెంబర్స్, 1 నుండి 100 నెంబర్స్ వరకు నేను ప్రింట్ చేయాలి. అప్పుడు ఇనిషియలైజేషన్ ఏమవుతుంది, ఇప్పుడు ఇంటీజర్ వాల్యూ తీసుకోవాలి, మనకు తెలిసిందే కదా. ఫర్ ఇంట్ I ఈజ్ ఈక్వల్స్ టు 1, I ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 100, అంటే 100 వరకు నాకు నంబర్స్ కావాలి, I ప్లస్ ప్లస్ చేయాలి. ఇప్పుడు తర్వాత ఏం చేసుకోవాలి, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ I when println I. ఓకే, when I ఈజ్ ఈక్వల్స్ టు 1 ఉంది, 1 ఉన్నప్పుడు ఏం ప్రింట్ అవుతుంది, 1 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 100, ఎస్ ట్రూ కదా. సో అప్పుడు ఏం ప్రింట్ అవుతుంది, 1 ప్రింట్ అవుతుంది. ఓకే, అక్కడ 1 ప్రింట్ అవుతుంది. అండ్ దెన్ నెక్స్ట్ 2 ప్రింట్ అవుతుంది. ఇప్పుడు ln అంటే నెక్స్ట్ లైన్కి పోతుంది అనమాట. I ప్రింట్ అవ్వగానే నెక్స్ట్ ఇప్పుడు I ఈజ్ ఈక్వల్ 2 ఉన్నప్పుడు 2 ప్రింట్ కావడానికి నెక్స్ట్ లైన్ పోయి ప్రింట్ అవుతుంది అనమాట. దిస్ ఈజ్ ద కేస్ ఆఫ్ ln. ఉత్త ప్రింట్ పెడితే మనకి ఒక హారిజంటల్ లైన్లో వస్తుంది, కానీ ln పెడితే మనకి వర్టికల్ లైన్లో వస్తుంది. దిస్ ఈజ్ ద కేస్ ఆఫ్ ఫర్ లూప్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి వైల్ లూప్. వైల్ లూప్ అంటే ఏంటి, మనకి we don't know the value of the ఇంటింగ్ వాల్యూ తెలియదు, అప్పుడు మనం వైల్ లూప్ టైం తీసుకుందాం. ఇప్పుడు టైం 5 minutesలో 5 minutes ఒక్కొక్క మినిట్ తగ్గుతుంది. వెన్ వైల్ టైం గ్రేటర్ దాన్ 0, అప్పుడు నాకు సిస్టమ్ డాట్ అవుట్ డాట్ println టైంని ప్రింట్ చేయాలి, నాకు println టైం. తర్వాత టైం మైనస్ ఇప్పుడు 5 గ్రేటర్ దాన్ 0, ఎస్ ట్రూ, అప్పుడు నాకు 5 అనేది ప్రింట్ అవుతుంది. తర్వాత ఈజ్ 4 గ్రేటర్ దాన్ 0, ఎస్ ట్రూ, అప్పుడు 4 ప్రింట్ అవుతుంది. వెన్ డస్ ఒకవేళ ఎప్పుడైతే అది స్టాప్ అవుతుందో ఇట్ డజంట్ గో టు ద వైల్ లూప్, లోపలికి పోదు. సో దిస్ ఇస్ ద కేస్ ఆఫ్ వైల్ లూప్ అనమాట. 4 గ్రేటర్ దెన్ 0, 4, 3, 2, 1 అలా ప్రింట్ అవుతుంది వైల్ లూప్లో. దెన్ వచ్చేసి ఇది వైల్ లూప్ కండిషన్స్. దెన్ వచ్చేసి డూ వైల్ లూప్ అనేది వైల్ లూప్కి డిఫరెన్స్ ఏంటంటే, వైల్ లూప్ ఒక్కసారి కండిషన్ ఫాల్స్ అయినా ఇట్ డజంట్ గో ఫర్దర్ అన్నమాట. క్యారెక్టర్కి అది ఫర్దర్గా ఒక్కసారైనా ఎగ్జిక్యూషన్ అవుతుందన్నమాట. దిస్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద డూ వైల్ అండ్ వైల్ అనమాట. ఎగ్జిక్యూట్ అవుతుంది. దెన్ ఫస్ట్ మనం ఏం చేసుకుందామంటే ఇనిషియలైజ్ చేసుకుందాం. I ఈజ్ ఈక్వల్స్ టు ప్రింట్ 1 to 5 నెంబర్స్, I ఈజ్ ఈక్వల్స్ టు 1. తర్వాత డూ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ println I వాల్యూ ప్రింట్ చేస్తున్నాను నేను. ప్రింట్ చేసిన తర్వాత ఐని ప్లస్ చేస్తున్నా. ఓకే, తర్వాత మనం ఏం చేయాలంటే కండిషన్ రాయాలి, వైల్ I లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 5 అనే కండిషన్ రాస్తున్నా. ఇప్పుడు వెన్ I ఈజ్ ఈక్వల్స్ టు 1, ఫస్ట్ I అనేది ప్రింట్ అవుతుంది. దెన్ I ప్లస్ I వేసి, ఓకే, I అనేది 1, తర్వాత I ప్లస్ 2 లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 5, ట్రూ కదా, అలా 2 ప్రింట్ అవుతుంది. తర్వాత 3 ప్రింట్ అవుతుంది, 4 ప్రింట్ అవుతుంది, 5 ప్రింట్ అవుతుంది, అలా అన్ని నంబర్స్ ప్రింట్ అవుతాయి. వాట్ ఇఫ్ 4 and 5, వాట్ ఇఫ్ ఇప్పుడు I ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 0 అని అనుకుందాం, జస్ట్ నార్మల్గా అనుకుందాం. అప్పుడు నేను I ఈజ్ ఈక్వల్స్ టు 1 అని రాసిన తర్వాత అది ప్రింట్ 1 అన్నప్పుడు అది నాకు 1 అనేది ప్రింట్ అవుతుంది. దెన్ I ప్లస్ చేసినప్పుడు 2 అవుతుంది. ఈజ్ 2 లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 0, ఫాల్స్ కదా. సో అంటే నాకు ఒక్కసారైనా నాకు ఆ 1 అనేది అంటే ఒక్కసారైనా నాకు ఎగ్జిక్యూట్ అవుతుంది డూ వైల్ అనేది. కానీ అది ఇప్పుడు అదే వైల్ లూప్ చూసినాం అనుకో, I లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 0 పెట్టండి అనుకో, అసలు అది అది లూప్ లోపలికి పోదు. సో డూ వైల్ అనేది ఒక్కసారైనా ఎగ్జిక్యూట్ అవుతుంది, కానీ ఇది మాత్రం ఎగ్జిక్యూట్ కాదు. దిస్ ఆల్ ద కేసెస్ ఆఫ్ కండిషన్స్, లూప్స్, డేటా టైప్స్, వేరియబుల్స్ ఇవన్నీ. నెక్స్ట్ నుండి మనం అరే స్టార్ట్ చేద్దాం. ఓకే, నెక్స్ట్ చాప్టర్